రాష్ట్రంలో టీడీపీ గుండాల అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి కుప్పం నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి అన్నారు. ఇవాళ మహిళా విభాగం నాయకులతో కలిసి ఆమె జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో శిరీష అనే మహిళను చెట్టు కొట్టడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. గ్రామంలో కొందరు తెలుగుదేశం గుండాల పని ఇది అని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే హోం మినిస్టర్ అనిత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అని నోరు పారేసుకునే అనితకు కనీసం పరామర్శించే తీరిక లేదా అంటూ నిలదీశారు. వీడియో కాల్లో పరామర్శిస్తారా అంటూ ధ్వజమెత్తారు. మరోవైపు మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రతి కార్యాలయంలో డిప్యూటీ సీఎం హోదాలో మీ ఫోటో పెట్టుకోవడం కాదని మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. వెంటనే హోంమంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుప్పం నియోజకవర్గానికి వెళ్లి ఆ మహిళను పరామర్శించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, ఆ మహిళపై దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని శ్రీదేవి రెడ్డి డిమాండ్ చేశారు. రేపటి నుండి సేవ్ ఏపీ ఉమెన్ పేరుతో తాము నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు శ్రీదేవి రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు గారి నియోజకవర్గం అయిన కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం గ్రామానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక కూలి చేసుకునే భార్యాభర్త తిమ్మరామప్ప శిరీష అనే దంపతులు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగించేటోళ్ళు. వాళ్ళు ఏ పరిస్థితుల్లోనో వాళ్ళ తమ్ముడి ఆరోగ్య రీత్యానో అప్పులు చేశారంట. ఆ అప్పు కట్టలేదని టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు మొత్తం వచ్చి ఒక మహిళను అసలు చెప్పడానికే సిగ్గుచేటుగా అనిపిస్తోంది. తనని వేప చెట్టుకు కట్టేసి తాళ్ళతో కట్టేసి తన ముక్కు పచ్చలారని చిన్నారి కొడుకు అట్లా రాతి మీద కూర్చోబెట్టారు ఆ బిడ్డను. వాడు గోడును ఏడుస్తున్నాడు. అయినా కనికరించలేదు. కట్టేసి ఇష్టానుసారం చేతులతో కొట్టారు, కర్రలతో కొట్టారు, రాళ్లతో విసిరారు. అబ్యూజ్డ్ లాంగ్వేజ్, అసలు నోటితో ఉచ్చరించరాని పదాలు, లకారాలు మకారాలు మాట్లాడుతున్నారు. అంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన ఏదైతే ఆ రోజు చెప్పాడో చంద్రబాబు గారు, మన ప్రభుత్వం వస్తే పచ్చబిళ్ళ వేసుకొని ఏ పోలీస్ స్టేషన్లో కూర్చున్నా కూడా మా కార్యకర్తను గౌరవించి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి అని పోలీసులకు, సంబంధిత అధికారులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారో అదే తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తూ ఉన్నారు. అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ పైన యథా రాజా తదా ప్రజ అని పట్టపగలు ఒక మహిళను ఆమె చీర బీకేసి ఆమెను వివస్థను చేసి ఆమెను కొడుతుంటే ఆ గ్రామ ప్రజలు ఎవరు మాట్లాడలేదండి. అంటే వీళ్ళకు టీడీపీ గూండాలు, రౌడీ రాజ్యం పెచ్చిమీరిపోతా ఉంది. అట్లాంటి వాళ్ళ జోలికి ఎవరు పోతారండి? ఎవరు మాట్లాడరు. ఎవరో నిజంగా ఆ వీడియో ఎవరు తీసినారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నేను. హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు? వీడియో కాల్ చేసి నువ్వు పరామర్శిస్తావా? నీకు కొంచెమన్నా బుద్ధి బుర్ర లేదమ్మా? ఆ ఒక మహిళకు అంత అన్యాయం జరిగిందే, ఎంత సీఎం ఇలాకాలో జరిగింది, ఎంతసేపు వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడి రావాలా? మీరు ఇంట్లో రెడీ అయినంతసేపు ఎంతసేపు వెళ్తారు కుప్పానికి? ఆడ ఫ్లైట్ ఎక్కుతారు, ఇటు దిగుతారు. వెళ్ళి ఆమెను పరామర్శించి వాళ్ళకి కావాల్సిన ధైర్యం చెప్పి వాళ్ళ కష్టాలను తీర్చుతానని చెప్పి ఒక భరోసా ఇచ్చి రావాలి కదా. వెళ్ళలేదు. అదే జగన్ రెడ్డి, నువ్వు ఒక పులివెందల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే అనితమ్మా. ఆ పులివెందల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో అంతా జరిగింది. నువ్వేం మాట్లాడతావు? ఏమి హామీ ఇస్తావు? ఎప్పుడు రిజైన్ చేస్తావు? ముఖ్యంగా నువ్వు ఎప్పుడు రిజైన్ చేస్తావు అని చెప్పి హోంమంత్రి అనిత గారిని అడుగుతున్నావు. అదే జగన్ రెడ్డిని తిట్టడానికి, వారి కుటుంబాన్ని తిట్టడానికి టైం ఉందా? ఈ రోజు కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నీకు సమయం లేదా? అట్లాంటప్పుడు మీరు ఎందుకు హోమ్ మినిస్టర్గా ఉంటారు? దయచేసి దిగిపోండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ప్రతిరోజు చెప్తున్నాం. ప్రతిరోజు ఒక అఘాయిత్యము, ప్రతిరోజు ఒక అన్యాయము, ప్రతిరోజు మహిళలు, చిన్నపిల్లలు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకనే జగన్ రెడ్డి అని మాట్లాడుతుంటే ఏమైనారు మీరు? మీ నోరు ఎట్టుపోయింది? మీ నోరు మూగపోయిందా? ఈరోజు మీరు మాట్లాడితే మీ ఉద్యోగం ఊసిపోతుందా? మాట్లాడండి. అయ్యా చంద్రబాబు గారు అని మాట్లాడండి. అమ్మా అనితమ్మ అని మాట్లాడండి. మీకు మాట్లాడడానికి నోరు రాలేదా? డిప్యూటీ సీఎం అని ప్రతి ఆఫీస్లో నీ ఫోటో పెట్టించుకున్నావే. ఏం మీకు మాట్లాడడం లేదా? ఈ మహిళలకు రక్షణ కల్పిస్తాను, మహిళల కోసమే నేను వస్తున్నాను, మహిళల కోసమే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పావే. ఒక్క మహిళ కోసమైనా స్పందించారా పవన్ కళ్యాణ్ గారు? ఇంకెందుకయ్యా మీకు ఈ పదవులు ఎందుకు? ఈ రాజ్యాధికారం ఎందుకు? మీరు అనుభవించడం కోసమా? కాదు కదా. ఏనాడైనా మహిళల కష్టాలు బాధలు ఎప్పుడన్నా
పట్టించుకుంటున్నారా? ప్రతి నిమిషం మహిళల కోసం నేనున్నానన్న పవన్ కళ్యాణ్ పారిపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నానని లోకేష్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు సంవత్సరం దాటిపోయినా కూడా దాడులు, హత్యలు, హత్యాయత్నాలు ఎవరైతే నోరు విప్పి మాట్లాడతారో వాళ్ళని జైల్లో పెట్టించడం రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా జరుగుతుంది. సేవ్ ఏపీ ఉమెన్స్ అనే నినాదంతో మేము రేపు నుంచి బయటకు రావాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఏపీ ఉమెన్స్ని సేవ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వెంటనే కుప్పంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి బేషరతుగా అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆమె బాధ, ఆమె గోడు వర్ణనాతీతంగా ఉంది. ఇంతమంది మగోళ్ళు నన్ను ఇబ్బంది పెడితే నేనేం చేయాలని అంటే ఇంకా ఏమేం జరిగిందో తెలియదు కానీ ఇంతమంది మగోళ్ళని ఆమె మెన్షన్ చేస్తుంది. ఆమె వీడియో ఉంది, ఆమె వీడియో రిలీజ్ చేసింది. అందరినీ కూడా ఆమె ఎవరెవరైతే అంతమంది మగవాళ్ళు అంటుందో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆమెను బాధ పెట్టారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే ఆమె కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తీర్చి వాళ్లకు మంచి చేస్తారు, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.